కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్ని ఆటుపోట్లు ఫేస్ చేసినా, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా సమంత మాత్రం జీవితంలో చాలా క్లారిటీతో ఉంటుంది. పెళ్ళైంది, వాట్ నెక్స్ట్ అంటే 4 రోజులు తిరగకుండా సమాధానం చెప్పేసింది. పెళ్ళే, యాక్టింగే అంటూ సెట్స్ పైకి వచ్చేసింది. హనీమూన్కి వెళ్లకుండా ప్రొఫెషనలిజం చూపించిందంటూ కొందరు మెచ్చుకుంటూ ఉంటే మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఎలాగో మీరే చూడండి. సమంత చాలా తెలివైన అమ్మాయి. దర్శకుడు రాజ్ నిడిమూరుతో చాలా కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా, ప్రేమించుకుంటున్నామని చెప్పలేదు. సోషల్ మీడియాలో ఎన్ని కథనాలొచ్చినా పట్టించుకొని శామ్ పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. పెళ్లై 4 రోజులు అయిందో లేదో కెమెరా ముందుకొచ్చి మరోసారి సర్ప్రైజ్ చేసింది. సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీలో నటిస్తుంది. ఏడాది క్రితమే ఈ ప్రాజెక్ట్ను ప్రకటించిన దసరా నాట షూటింగ్ మొదలైంది. ఖుషీ తర్వాత తెలుగు ఆఫర్స్ లేని శామ్ నిర్మాతగా మారి శుభ మూవీ చేసింది. ఇందులో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి మా ఇంటి బంగారంలో లీడ్ రోల్ పోషిస్తుంది. సమంతకు వరల్డ్ టూర్ అంటే చాలా ఇష్టం. నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత ఎప్పుడూ ఖాళీ దొరికినా హాలిడే ట్రిప్ అంటూ ఫారెన్ చెక్కేసేది. అందమైన లొకేషన్స్ను ఆస్వాదిస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేసేది శామ్. పెళ్లికి ముందు కూడా రాజ్తో కలిసి దుబాయ్ ట్రిప్ వేసింది. సంచారి అనిపించుకున్న శామ్ పెళ్లి తర్వాత హనీమూన్కు ఏ దేశం వెళ్తుందన్న చర్చ సోషల్ మీడియాలో జరిగితే, ఈ అమ్మడు మాత్రం 4వ రోజే మా ఇంటి బంగారం సెట్స్ పైకి వచ్చేసింది. మేకప్ రూమ్లో నందిని రెడ్డితో ఉన్న ఫోటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది శామ్. పెళ్లైన 4వ రోజే సమంత సెట్స్ పైకి రావడంతో ఎంత డెడికేషనో అంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటుంటే, యాంటీ ఫ్యాన్స్ మాత్రం సెటైర్స్ వేస్తున్నారు. మా ఇంటి బంగారంకు శామ్ నిర్మాత కావడంతో హనీమూన్ కంటే సినిమాకు ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటున్నారు. పెళ్లి కాకముందే ప్రియుడితో కలిసి హాలిడే ట్రిప్ వేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.